వెల్కమ్ టు పిడి టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన దగ్గర నుంచి కూడా ఏపీలో ఉన్నటువంటి మహిళా లోకమంతా కూడా ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, ఈ విషయం గురించి పెద్ద ఎత్తున కూడా చర్చిస్తూ ఉన్నారు. ఈ విషయం గురించి అందరూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు గెలిచినటువంటి పార్టీలకు సంబంధించి. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి మరీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం చేస్తూ కూడా నేను అధికారంలోకి వస్తే కనుక సూపర్ 6లో ముఖ్యమైనటువంటి పథకం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాను, రూపాయి కూడా ఖర్చు లేకుండా ఆర్టీసీల్లో ప్రయాణం చేయొచ్చు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎన్నికల్లో విజయం సాధించి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాబట్టి ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఉచితంగా డబ్బులు లేకోకుండా మేము ఆర్టీసీలో ప్రయాణం చేయాలనుకుంటున్నాం, ఈ పథకాన్ని ఎప్పుడు అమల్లోకి తీసుకొస్తారంటూ మహిళలంతా కూడా గెలిచినటువంటి పార్టీ నాయకులను అయితే క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి ఏపీలో కనిపిస్తుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పక్కన పొరుగునటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ యొక్క ఉచిత మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇప్పటికే విజయవంతంగా సాగుతూ ఉంది. కాబట్టి ఏపీలో కూడా త్వరగా పెట్టాలంటూ కూడా ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఇంకా పొరుగునటువంటి మరొక రాష్ట్రం కర్ణాటక రాష్ట్రంలో కూడా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్కడ అమలు చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఏపీలో చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచి ఈ పథకాన్ని పెడతారంటూ కూడా అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా ఇచ్చినటువంటి హామీలని అమలు పరచాలనేటువంటి ఉద్దేశంలో నారా చంద్రబాబు నాయుడు కనిపిస్తూ ఉన్నట్లుగానే తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగానే తొలి 5 సంతకాలను కూడా కీలకమైనటువంటి హామీల మీద అయితే పెట్టడం జరిగింది. మెగా డిహెచ్ మీద, పెన్షన్ల పెంపు మీద, అన్న క్యాంటీన్లు పెంచడం, తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు విషయం మీద చంద్రనాయుడు అయితే సంతకం పెట్టారు. మొత్తంగా కీలకమైనటువంటి హామీలని నారా చంద్రనాయుడు నెరవేరుస్తుంది. కాబట్టి ఉచిత బస్సు ప్రయాణం అనేది ఏపీలో కూడా త్వరలోనే రాబోతుందంటూ కూడా అధికార పార్టీ నుంచి కొన్ని సూచనలు అయితే హింట్లు అయితే వస్తూ ఉన్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ యొక్క పథకాన్ని తెర మీదకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ప్రభుత్వ వర్గాలు కూడా చెప్తున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆర్టీసీ శాఖకి సంబంధించి కూడా కొన్ని ప్రతిపాదనలు అయితే కీలకమైనటువంటి సూచనలు చేసి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అమలు పరిస్తే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం గురించి పూర్తి స్థాయిలో వివరణ అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రతిపాదనలన్నీ కూడా ప్రభుత్వానికి పంపించాలని ఇప్పటికే చంద్రబాబు ఆదేశాలు పంపించారు. అందుకు తగ్గట్టుగానే ఆర్టీసీ యాజమాన్యం కూడా ఉచిత బస్సు ప్రయాణం వల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం కలుగుతుంది, ఆర్టీసీ ఏ విధంగా ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలి అనేటువంటి విషయం గురించి చర్చిస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే పొరుగునటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉచిత బస్సు ప్రయాణం జరుగుతుంది అనేటువంటి విషయం గురించి కూడా ఆరా తీస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీకి అయితే బస్సు ప్రయాణం వల్ల బస్సు టికెట్ల వలన నెలకు దాదాపుగా 500 కోట్ల రూపాయల ఆదాయం అయితే వస్తూ ఉంది. ఇందులో 125 కోట్ల రూపాయలని ఆర్టీసీ అయితే ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉంది. ఇక మహిళలకు సంబంధించి ఆ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని కనుక ఏపీలో పెడితే ఆర్టీసీకి 200 కోట్ల రూపాయల ఆదాయం తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయని ఏపీఎస్ఆర్టీసీ అయితే అంచనాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి 125 కోట్ల ఆదాయాన్ని నిలుపుదల చేసి పైగా 75 కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచే పొందాలి అనేటువంటి ఒక ఆర్టీసీ ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ విషయం గురించి మరికొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో వివరణ నివేదిక అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆర్టీసీ యాజమాన్యం అయితే పంపించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఏపీలో కనుక ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తే కనుక మహిళలకి మొత్తంగా 200 కోట్ల రూపాయల ఆదాయం అనేది ఖర్చు అనేది ఏపీ ప్రభుత్వానికి ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇది సుమారుగా అనమాట. ఇంకా తెలంగాణలో కూడా ఈ యొక్క పథకం అమలు గురించి కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఏ విధంగా జరుగుతుంది, అక్కడ ఎలాంటి విధి విధానాలు జరుగుతూ ఉన్నాయి, ఆర్టీసీకి ఎలాంటి నష్టం వచ్చే అవకాశం ఉంది, ఇటు ప్రభుత్వం ఇంకా ఎంత పెద్ద మొత్తంలో నిధులు చెల్లించాలి అనేటువంటి విషయం గురించి కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని కూడా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకి ఫ్రీగా ఒక టికెట్ని అయితే ఇస్తున్నారు. జీరో బడ్జెట్ అంటే రూపాయి కూడా ఖర్చు లేకోకుండా జీరో అమౌంట్తో అయితే టికెట్ అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిజమైనటువంటి ఛార్జీలను అయితే ప్రభుత్వం దగ్గర నుంచి అయితే తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం దగ్గర నుంచి అయితే రాబడుతూ ఉంది. ఇక్కడ ఏపీలో కూడా అలాంటి విధి విధానాలతోనే ఉచిత బస్సు ప్రయాణం పెట్టే అవకాశాలు ఉన్నాయంటూ అధికార పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి మరికొద్ది రోజుల్లోనే మహిళలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక తీపి కబురు అనేది చెప్పబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఏపీలో మరికొద్ది నెలల్లోనే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అనేది ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తుంది.